అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అజద్ గారు రీసెంట్ గా ఒక 2-3 డేస్ నుంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే హైదరాబాద్ లో షుగర్ డాడీ కల్చర్ ఎక్కువైపోయింది అని చెప్పి దీని గురించి వార్తలు కూడా వస్తున్నాయి. అసలు మీ దగ్గర ఇప్పటి వరకు ఏదైనా ఈ షుగర్ డాడీ కాన్సెప్ట్ లో కేసులు రిజిస్టర్ అయినాయా? అసలు దీనికి సంబంధించి ఇది లీగల్ గా కూడా దీనికి ఏమన్నా సెపరేట్ సెక్షన్స్ అలా వర్తిస్తాయా? అంటే లీగల్ గా అంటే ఇప్పటికైతే ఏం రాలేదండి, కేసు అయితే ఏం రాలేదు, ఎక్కడ రిజిస్టర్ కాలేదు నాకు తెలిసి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కొంత గ్యాదరింగ్ చేసింది ఏంటంటే షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ అంటే ఈ పదాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతా ఉంది. అంటే ఏం లేదండి, ఎవరైనా సరే ఒక డబ్బు ఉన్న వ్యక్తి అంటే 50-60 క్రాస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర డబ్బు ఉంటుంది. సో ఈ ఎవరైతే అందమైన అమ్మాయిలు మహిళలు ఎవరైతే ఉంటారో, కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే యంగ్ జనరేషన్ అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వీళ్ళ దగ్గర కావాల్సింది ఏదైతే అది దొరుకుతుంది. సో ఇదేంటంటే పరస్పర అంగీకారంతో ఇచ్చిపుచ్చుకునేది, మ్యూచువల్ బెనిఫిట్స్ అనమాట. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఓకేనమ్మా, సో వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వీళ్ళకి కావాల్సింది ఎంజాయ్మెంట్. సో ఈ రెండింటి మధ్య ఎందుకు అంటే జనరల్గా ఏంటంటే ఉదాహరణకి ఒక మహిళ అంటే మామూలుగా అనకూడదు, దయచేసి మీరు వేరే ఉద్దేశంగా అనుకోమాకండి, జరిగింది చెప్తున్నా. ఒక 20-24 ఒక యంగ్ మహిళ, యంగ్ గర్ల్ లేకపోతే యంగ్ బాయ్ ఎవరు ఉన్నారనుకోండి, ఉదాహరణకి ఆమెకి జనరల్గా ఎవరైనా సరే ఆర్థికంగా ఆయన బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారనుకోండి, ఇతనికి పెద్ద ఆదాయం ఏమి ఉండదు. ఇతనికి 20,000 వస్తే ఆమెకి 30,000 వస్తాయి, లేకపోతే అంతే వరకు ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి, ఓకే, సో షార్ట్ కట్ ఎదుర్కొనే మార్గంలో ఇవి దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. దానికి సంబంధించి కొన్ని వెబ్సైట్లు ఏదో 11,000 మంది రిజిస్టర్ అయ్యారని నేను పేపర్లో చూశాను, నాకు కూడా ఐడియా లేదు. అదే 11,000 మంది రిజిస్టర్ అయ్యారని చెప్పేసి. అంటే నేను గమనించింది ఏంటంటే షుగర్ డాడీ, షుగర్ మమ్మీ ఈ కల్చర్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బయలాజికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన డబ్బు లేదు వీళ్ళు ఇస్తారు. సో ఇది ఇక చట్టపరంగా ఏంటంటే ఎక్కడైతే అంటే ఇది పరస్పరం మ్యూచువల్గా జరిగేది కాబట్టి చట్టానికి వ్యతిరేకం కాదు. ఎలా వ్యతిరేకం కాదంటే ఎప్పుడైతే ఒక మహిళని ఒక అతను ప్రలోభ పెట్టో భయపెట్టో లేకపోతే ఇంకో మార్గంలో లొంగ తీసుకుంటే అది లీడ్స్ టు మీరంటే క్రైమ్ అవుతుంది. ఎక్కడంటే మ్యూచువల్ బెనిఫిట్ నీకేంటి నాకేంటి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చట్టంలో ఏంటి, మీకు ఒక ప్రశ్న అడుగుతాను. చట్టంలో ఒక మైనర్కి సంబంధించిన బాలికలో లేదా బాలుర్లను కనుక ఏదైనా వేధిస్తే 18 years లోపు వాళ్ళు అంటే 19 years అనుకోండి, 19 years లోపు వాళ్ళు వేధిస్తే ఒక పోక్సో యాక్ట్ అనేది ఉంది. అలా కాకుండా 19 years దాటిన వ్యక్తి 19 years నుంచి 100 years లోపల అతను ఎంతవరకే బయలాజికల్గా ఉండాలి లేకపోతే ఎంతవరకే సెక్సువల్గా పార్టిసిపేట్ చేసిన చట్టంలో ఏమైనా ఉంటుందా? లేదు కదా, ఎక్కడ లేదు కదా. సో అంటే మినిమం ఏజ్ అయితే ఉంది ఒక దానికి, ఈ కార్యక్రమానికి మినిమం ఏజ్ అయితే ఉంది, మ్యాక్సిమం ఏజ్ అయితే చట్టంలో లేదు కదా. సో దాంట్లో బెనిఫిట్స్ ఏముంటాయి? అందుకు మనకి కన్యాశుల్కం నాటకం ఉంది. కన్యాశుల్కం నాటకం ఏముంది, పూర్వ రోజుల్లో ఒక చిన్న పిల్ల ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోయిన ఒక అమ్మాయిని, ఒక చిన్న పాపని ఒక ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. దాని నాటకం అదే కదా, కన్యాశుల్కం నాటకం అంటే అదే కదా. ఒక చిన్న పిల్లని ఒక వృద్ధుడిగైనా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకు వృద్ధుడైనా అంటే డబ్బు కోసం, ఆయనకు పొలాలు స్థలాలు గిలాలు ఏ ఉంటాయి ఉన్నప్పుడు ఈ యొక్క పాపని చిన్న అమ్మాయిని 14 అప్పుడు ఇవన్నీ చట్టాలు లేవు కాబట్టి 14-15 years ఏదో ఉన్నాయో బాల్య వివాహాలు ఉంటాయి కదా, వీళ్ళని తీసుకెళ్ళి ఆ పెద్ద అతనికి పెళ్లి చేసేవాళ్ళు. మీకు అది కన్యాశుల్కం నాటకం అదే కాబట్టి అప్పుడే ఉంది కదా ఈ కల్చరు. సో అందుకని ఇక్కడ ఏంటంటే డబ్బు అనేది ప్రధానం, ముఖ్యంగా డబ్బులు అనేవి ప్రధానంగా ఉంటాయి. తర్వాత ఒక సినిమా ఒకటి ఉంది, ఆయన పేరు ఉంది, ఒక ఆయన బాగుంటుంది మూవీ, ఇదే ఉంది, దాని పేరు గుర్తురాట్లా, బాలాదిత్య గారు ఉంటారు, బాలాదిత్య ఉన్నారు, ఒక సినిమా ఉంది ఒక 1940s బాలాదిత్య గారి సినిమా ఉంది, రైట్. అతని సినిమా చూశారు కదా మీరు, అందులో ఒక ముసలాయన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారు, ఆ సినిమా అదే కదా 1940 సినిమా పేరు, నేను టీవీలో చూశాను. సేమ్ అలాగే అప్పుడు కూడా ఉంది కదా అట్లా లెక్కేసుకుంటే. సో అది అనమాట, అది ఇప్పుడు ఇది ఈ రకంగా కనబడతా ఉంది. సో ఇక్కడ బయలాజికల్ నీడ్ ఒకళ్ళది, డబ్బు అనేది ఒకళ్ళది. సో ఈ రెండింటి పరంగా మ్యూచువల్ బెనిఫిట్స్తో అంటే ఒకరినొకరు పరస్పర అంగీకారంతో జరిగేదే ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్. సో ఇది ఏ విధంగా దారితీస్తుంది అంటే చివరికి ఏదైనా మనస్పర్ధలు వచ్చినా లేదా ఇంకో స్థాయిలో వచ్చినా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను అనుకుంటాం ఏంటంటే ఇది బయటికి రాకుండా గుట్టు చొప్పుడు కాకుండా జరిగే వ్యవహారం. ఎందుకంటే నేను చూశాను, ఎవరో కంపెనీకి సంబంధించి సీఈఓలు, బడా రిచ్ పీపుల్, వ్యాపార సంబంధించిన వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా లీగల్ అంశాల్లో, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వాళ్ళని వీళ్ళని ఎదుర్కొనే స్థాయి వీళ్ళకి ఉండదు, వీళ్ళేదో డబ్బుల కోసం వస్తారు అంతవరకు. ఇంకోటి ఇప్పుడు భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం అనేది నేరం కాదు, అంటే వాలంటరీ ఏదైతే ఉందో ప్రాస్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారం ఒక మహిళ తనకు తాను సొంతంగా వ్యభిచారం చేసుకోవచ్చు,
తనకు తాను సొంతంగా ఎలాంటి ప్రలోభాలకి లోబడకుండా ఎవరు ప్రెజర్ చేయకుండా ఆమెను బాధితురాలకే చూడాలి. ఏంటి ఆమె నేరం అక్యూజర్గా చూడకూడదు. దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. పోనీ ఈ రకంగా చూసుకున్న ఒక మహిళ తన యొక్క అవసరాల నిమిత్తమో లేకపోతే ఇంకో నిమిత్తమో మీరు అనుకున్న షుగర్ డాడీ XYZతో వెళ్ళి అతనితో ఉండి అతని దగ్గర డబ్బులు తీసుకుని అది మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది. అంతే తప్ప దానిలో చట్ట వ్యతిరేకంగా కాదు. ఎప్పుడైతే చట్ట వ్యతిరేకంగా అనేది చట్టం అనేది ఎప్పుడు వస్తుంది? బలవంతంగా జరిగినప్పుడు, బెదిరించినప్పుడు, ఇంకో రకంగా జరిగినప్పుడు వస్తుంది. కాకపోతే నేనేమంటున్నాను, ఒక భారతదేశ పౌరుడుగా సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రేమించే వ్యక్తిగా ఇలాంటి అడ్డదారులు తొక్కొద్దు. ఎవరైనా సరే మహిళలైనా పురుషులైనా సరే మీరు కష్టపడి మీ యొక్క సంపాదించి డెవలప్ కావాలని మేము కోరుకుంటాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మహిళలైనా పురుషుడైనా ఎవరైనా ఇప్పుడున్న జనరేషన్కి మనం చెప్పే స్థాయి మన కాదు, మన మాట ఎవరు వినరు. సో వాళ్ళకేమంటే ఈజీ మనీ కావాలి, ఆర్థికంగా వీళ్ళు డెవలప్ అవ్వాలి, వీళ్ళకేంటి బయలాజికల్ నీడ్స్ కావాలి. సో ఈ విధంగా ఇది కల్చర్ అనేది ముందుకు వెళ్తూ ఉంది. సో దీంట్లో మనం ఏమి అడ్డుకట్టేసేది ఏం లేదు. ఎందుకంటే మ్యూచువల్ బెనిఫిట్ ఇదంతా, ఇది మ్యూచువల్ బెనిఫిట్తో జరిగేది. సో మ్యూచువల్ బెనిఫిట్తో జరిగేదానికి మనం ఏం చేయలేం కదా, కోర్టు కూడా ఏం చేయలేరు. ఎప్పుడు రివర్స్ అవుతుంది? ఒకవేళ ఈ అమ్మాయి కనుక డబ్బులు తీసుకొని అతను అనుకున్న బయలాజికల్ నీడ్స్ సర్వ్ చేయకపోతే అప్పుడు ఏదైనా డబ్బులు తీసుకుంటే చీటింగ్ కేసు అవ్వచ్చు. లేదు ఈ అమ్మాయిని కనుక అతను బెదిరిస్తే BNS సెక్షన్స్ ఏవైతే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద ఆ సెక్షన్స్ కింద 318 లేదా 351 ఇట్లా సెక్షన్స్ కింద అప్పుడు బయటపడుతుంది. అంతే తప్ప ఇప్పుడు జనరల్గా మ్యూచువల్ బెనిఫిట్తో ఒక మేజర్ అయిన అమ్మాయి లేదా మేజర్ అయిన అబ్బాయి ఒక 50 years అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదని చట్టం లేదు కదా, ఎక్కడ లేదు కదా. అంటే పెళ్లికి మినిమం ఏజ్ అనేది ఉంది కానీ మ్యాక్సిమం ఏజ్ అనేది లేదు. ఇప్పుడు 24 years అమ్మాయి ఒక 50 years అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. దానికి ఎవరైనా ఆపరు కదా, అమ్మ నీ ఏజ్కి లిమిట్ లేదనుకోని లేదు కదా. కొన్ని ఆయన ఎవరో పెద్ద ఒక ఆయన ఉన్నాడు, మనం పెళ్లి చేసుకున్నాం అమ్మాయిని 30 years అమ్మాయిని, ఆయన వయసు 60 ఏళ్ళు పెళ్లి చేసుకున్నాడు. అలా మా క్లయింట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన 70 years, ఒక ఆమెకి 30 years, మొన్న పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. సరే వాళ్ళిద్దరి మధ్య బెనిఫిట్స్ ఏదో మాకు తెలియదు, చేసుకున్నా దానికి ఏదో రిజిస్ట్రేషన్ చేయించాను సార్ అంటే రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాం. చూస్తే ఆయన ఆశ్చర్యం ఇదేంటంటే అంటే అది చట్టంలో అయితే మినిమం మ్యాక్సిమం ఏజ్ అయితే లేదు కదా, రిజిస్టర్ చేసాం ఇచ్చాం. ఆమెకి పెళ్లి కాలేదు, అతనికి భార్య చనిపోయింది, ఇద్దరు లేకలే కదా. అంటే చెప్తున్నాను అట్లా చాలా ఉన్నాయి, మీకు తెలియకుండా బయటకు వచ్చే చాలా ఉంటాయి. కాబట్టి ఇందులో ఎక్కడ ఏమి ఉండదని మ్యూచువల్ బెనిఫిట్స్ జరుగుతున్నాయి, పరస్పర అంగీకారంతో వెళ్తున్నాయి. కాబట్టి ఈ సంబంధాలు ముందుకు వెళ్తున్నాయని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సరే ఈ కల్చర్ అనేది ఎక్కడ దారి తీసిద్ది అంటే మనం ఎట్లా చెప్తాం, ఇది ఎక్కడ దారి తీసి. ఈ మధ్య కాలంలో అంటే హైదరాబాద్లో కూడా పెరుగుతున్న షుగర్ డాడీ కల్చర్ అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఆ స్థాయిలో ఎందుకు రిజిస్టర్ అవుతున్నాయి అనే దాని మీద ఎక్కువ చర్చలు నడుస్తున్నాయి. అంటే లీగల్గా కూడా దీనికి ఏమన్నా ఉంటాయి అనేది తెలియదు కాబట్టి. లీగల్గా అంటే చట్టం అంటే ఏం లేదు, మీరంటే ఇది కొత్త కల్చర్, అది కొత్త కల్చరు, దీనికి చట్టపరంగా అయితే ఇది అది ఏం లేదు. ఎప్పుడైతే బెడిసి కొట్టి బలవంతంగా జరిగినప్పుడు మాత్రమే చట్టం అనేది బయటకు వస్తుంది. ఓకే. సో కాబట్టి మనకి ఏ రకంగా చూసుకున్నా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, ఇంకో రకంగా చూసుకున్నా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అతనికి జీవించిన భార్య ఉండకూడదు, ఈమెకు కూడా భర్త ఉండకూడదు. అలా చేసుకోవడంలో దానికి తప్పేముంది దాంట్లో, చట్ట ప్రకారం చెప్తున్నాం. ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు అంటే అది సాంప్రదాయవాదులు దీన్ని ఎట్లా చూస్తారనేది చూడాలి. రైట్.